ఒకప్పుడు ఒక సాధారణ ప్రయాణికుడు భారతీయ రైల్వేలో ఎక్కువ దూరం ప్రయాణించాలంటే ఒకే ఒక ఆప్షన్ జనరల్ కోచ్. ఆ జనరల్ కోచ్లో సీట్ దొరికిందనుకోండి, మహారాజులో కూర్చొని వెళ్ళేవారు. సీట్ దొరకకపోతే రాజభటుల్లాగా అక్కడ ఇక్కడ యోగాసనాలు వేసుకుంటూ వెళ్ళేవారు. అలాంటి సాధారణ ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే తీసుకొచ్చిన కొత్త కాన్సెప్టే ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో స్పెషల్ ఏంటంటే సగానికి పైగా జనరల్ కోచ్లు ఉంటాయి, మిగిలినవి నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ కోచ్లు మాత్రమే ఉంటాయి. ఉన్నోడికి వందే భారత్ ఉంటే లేనోడికి ఈ అమృత్ భారత్ అన్నట్టు వందే భారత్లో మనకి ఏమేమి లగ్జరీ ఫీచర్స్ ఉంటాయో దానికి తగ్గట్టుగా మనకి ఈ అమృత్ భారత్ రైల్లో కూడా ఉంటాయి. ముఖ్యంగా సాధారణ ప్రయాణికుడు కూడా లగ్జరీ ప్రయాణ సదుపాయాన్ని అందించాలనే ఉద్దేశంతో తయారు చేసినవే ఈ అమృత్ భారత్ एक्सप्रेस రైళ్లు. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी क्रमांक 063557 नागरकोविल से चालापल्ली तक जाने वाली अमृत भारत इनॉग्रल स्पेशल. వెల్కమ్ టు నాగర్కోయిల్ జంక్షన్ రైల్వే స్టేషన్. సౌతరన్ రైల్వే జోన్ త్రివేంద్రం డివిజన్ పరిధిలోకి వస్తుందండి నాగర్కోయిల్ జంక్షన్ రైల్వే స్టేషన్. అండి నేను మీకు అయినా ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు డేట్ వచ్చేసి మార్చి 11వ తారీఖు బుధవారం. ఈరోజు నాగర్కోయిల్ జంక్షన్ నుంచి చెర్లపల్లికి కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అయితే ప్రారంభించబోతున్నారు. ఆ ప్రారంభోత్సవ జర్నీని కవర్ చేయడానికి నేను వచ్చేసాను నాగర్కోయిల్ జంక్షన్ రైల్వే స్టేషన్కి. నాగర్కోయిల్ జంక్షన్ రైల్వే స్టేషన్ అనేది మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. మనకి చెర్లపల్లి వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉంటుందన్నమాట. మన నాగర్కోయిల్ జంక్షన్ రైల్వే స్టేషన్ అవుట్లుక్ అయితే ఇదండి. మన దక్షిణ భారతదేశపు చిట్ట చివరి భూభాగాన ఉన్నటువంటి కన్యాకుమారి రైల్వే స్టేషన్కి ఇది ఒక సపోర్టింగ్ రైల్వే స్టేషన్. అంతేకాకుండా ఇది ఒక పెద్ద జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మొత్తం 5 రైల్వే సర్వీసులను అయితే ప్రారంభిస్తున్నారండి మనకి తమిళనాడు, కేరళ నుంచి. అందులో మనకి 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు అయితే ఉన్నాయన్నమాట. నాగర్కోయిల్ చెల్లరపల్లి అమృత్ భారత్, పోదనూరు ధనబాద్ అమృత్ భారత్. మిగిలిన 3 రైల్వే సర్వీసులు నార్మల్ ట్రైన్స్ అండి. రామేశ్వరం మంగళూరు, తిరునల్వేలి మంగళూరు ఎక్స్ప్రెస్ ట్రైన్స్. దానితో ఒక ప్యాసింజర్ రైలు మైలాదుతురై నుంచి కారైకోడికి ఒక ప్యాసింజర్ ట్రైన్ సర్వీసు. మొత్తం 5 రైల్వే సర్వీసులు అయితే ప్రారంభిస్తున్నారండి. మనకి మెయిన్ ఎంట్రీ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మనకి బుకింగ్ ఆఫీస్ అయితే ఈ పక్కతే ఉంటుందన్నమాట. మనకి ఎదురుగా కనిపిస్తుంది చూసారా, అది బుకింగ్ ఆఫీస్. ఈ పక్క టికెట్ వెండింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. సో లోపల ఎంటర్ అవగానే మనకి 1వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే వస్తుందండి. నేనైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై నుంచి అయితే వెళ్తున్నానండి. మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు 3వ నెంబర్లో అయితే రెడీగా ఉందన్నమాట. చూపిస్తాను మీకు కిందకి వెళ్ళిన తర్వాత. ఇంకా మనం అసలు మ్యాటర్లోకి అయితే రాలేదు. ఇంతకీ ఈ రైలు ఎందుకు ప్రారంభించారు, ఎంతవరకు ఉపయోగం, ఈ విశేషాలు ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి ట్రైన్ ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం. ఇదిగోండి మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వచ్చేసానండి. ప్రారంభోత్సవానికి అయితే రెడీగా ఉంది. చూసారా, ఫుల్గా డెకరేషన్ చేసి పెట్టారు. కొత్త రేక్ అండి, 2026 మార్చి నెలలో రెడీ అయింది రేక్. ఇది చాలా బాగుంది చూడటానికి. ఫస్ట్ ఇంప్రెషన్. ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. ఫ్రంట్ మనకి సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అక్కడికి వెళ్ళి చూసి మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. అలా ముందుకెళ్ళే లోపే మనకు ఒక ట్రైన్ ఎదురైంది, శేషాద్రి ఎక్స్ప్రెస్. శేషాద్రి ఎక్స్ప్రెస్ అంటే రేక్ షేరింగ్ ఉంది కదండి. సో దానికి సంబంధించి మనకి ఇప్పుడు నాగర్కోయిల్ అయితే వస్తుందన్నమాట ట్రైన్. అంటే ఇప్పుడు ఈ ట్రైన్ ప్రస్తుతం మనకి త్రివేంద్రం నార్త్ నుంచి నాగర్కోయిల్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ సాయంత్రం నాగర్కోయిల్ నుంచి బెంగళూరు వెళ్తుంది, బెంగళూరు నుంచి కాకినాడ అయితే వెళ్తుంది అనమాట. మొత్తం ఫుల్ రేక్ షేరింగ్ ట్రైన్. మన అమృత్ భారత్ రైలు ఫ్రంట్ లుక్ అయితే ఇదండి. చాలా బాగా డెకరేషన్ చేశారు. అటువైపు వెళ్ళడానికి లేదు, ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. చాలా హంగామాగా ఉందన్నమాట స్టేషన్లో. 06357 ఇదేనండి మన ట్రైన్ నెంబరు. ఇది ఇనాగ్రల్ రన్ కాబట్టి ఈరోజు నెంబర్ ఇది. రెగ్యులర్ రన్ వచ్చేసి వేరే ఉంటుంది. ఈరోజు నేను ఈ ట్రైన్లో స్లీపర్ క్లాస్ అయితే ట్రావెల్ చేస్తానండి. స్లీపర్ క్లాస్లో ట్రావెల్ చేయడానికి నేను పాస్ అయితే తీసుకున్నాను, ఇనాగ్రల్ పాస్. సో నా కోచ్ నెంబర్ వచ్చేసి S1 ఇదనమాట. సీట్ నెంబర్ వచ్చేసి 9. సో ముందు ట్రైన్ ఎక్కి అప్పుడు మిగతా విషయాలు. మనం ట్రైన్ అయితే ఎక్కేద్దాం. హర హర మహాదేవ శంభో శంకర. అబ్బా, ఫస్ట్ ఇంప్రెషన్, ఫస్ట్ దర్శనం కూడా అయిపోయింది. మన బ్రో కూడా ట్రావెల్ చేస్తున్నారు, సందీప్ గారు తెలుసు కదా. ఇదేనండి మా కోచ్. లోపల మీకు అన్ని డీటెయిల్గా చెప్తాను. ప్రస్తుతం నా సీట్ నెంబర్ వచ్చేసి ఇదిగోండి. నా సీట్ నెంబర్ వచ్చేసి 9. లోవర్ బెర్త్ అయితే వచ్చింది. నా బ్యాగ్ అయితే అక్కడ పెట్టేశాను. ఒకసారి చూపిస్తాను మీకు కోచ్ లోపల ఎలా ఉందన్నది. సేమ్ లాస్ట్ టైం మీకు చూపించిన అమృత్ భారత్ లాగే ఉంది ఇది కూడాను. కింద గ్రే కలరు, మిడిల్ ఎల్లో, పైన గ్రే కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. మొత్తం సిట్టింగ్లు బెర్త్లు వచ్చేసి 80 అయితే ఉంటాయన్నమాట. ఇదిగోండి మనకి ఛార్జింగ్ పాయింట్లు అయితే చూడండి. మనకి టైప్ C కూడా ఇచ్చారు, USB A పోర్ట్ కూడా ఇచ్చారనమాట. ఇంతకుముందు ఓన్లీ మనకి ఈ పిన్ సాకెట్లు ఒకటే ఉండేవి. ఇప్పుడు అలా కాదు, టైప్ Cతో పాటు టైప్ A పోర్ట్ కూడా వస్తుందన్నమాట. అదొకటి మనకి ప్రతి సీట్కి కూడా అవైలబిలిటీలు ఉన్నాయి చూడండి. లోయర్ బెర్త్కి, మిడిల్ బెర్త్కి, అప్పర్ బెర్త్కి అన్నింటికి కలిపి ఛార్జింగ్ పాయింట్లు అయితే ఉన్నాయి కింద పైన కూడాను. సో ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవాలి. అదేవిధంగా మనకి ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ బోర్డులు కూడా ఉన్నాయండి. CC కెమెరా ప్రొటెక్షన్ కూడా ఉంది కోచ్ లోపల. సో చూసుకుంటే మనకి పక్కనే మనకి జనరల్ కోచ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి నేనే డస్ట్ బిన్ రా రైల్లో ప్రయాణించినప్పుడు నేను ఒకడు ఉన్నానని నన్ను గుర్తించండి రా.
మీరు తినేసిన తర్వాత వేస్టేజ్ తీసుకొచ్చి నాలో వేయండి రా. ఎంత చెప్పినా అలాగే పడతారులే కానీ చూసారు కదా 2 డస్ట్బిన్లు ఉన్నాయి. సింక్ చూస్తే చాలా బాగుంది. మొత్తం 4 టాయిలెట్స్ ఉంటాయి ఒక్కొక్క కోచ్కి వచ్చేసి. 4 టాయిలెట్స్ కూడా మనకి ఇండియన్ స్టైల్లోనే ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ వచ్చేసి జనరల్ కోచెస్. జనరల్ కోచ్లో చూసుకుంటే మనకి ఇక్కడ వెస్ట్రన్ స్టైల్ బాత్రూమ్ కూడా ఉంది. సో లోపలైతే మీకు చూపించాలండి. ఇదిగో ఇది మనకి జనరల్ కోచ్. చూసారా అదిరిపోయింది కదా చూడటానికి. సేమ్ కలర్ కాంబినేషను. మ్యాక్సిమం మనకి స్లీపర్ క్లాస్ ఎలా ఉంది అలాగే ఉంది. చూసారా పైన పడుకోవడం గేట్లు కూడా చాలా బాగుంటుంది. చూసారా మనకి ఛార్జింగ్ పాయింట్లు కూడా ఫుల్గా ఉన్నాయి. ఒకవేళ మనం ఛార్జర్ లేకుండా కేవలం వైర్ ఉన్నా సరిపోద్ది, టైప్స్ ఉన్నా సరిపోద్ది, USB ఉన్నా సరిపోద్ది మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఈ సిస్టమ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో ఓవరాల్గా ఇది మనకి వ్యూ. లాస్ట్ టైం కూడా మీకు తిరువనంతపురం నార్త్ చల్లపల్లి అమృత భారత్ ఎక్స్ప్రెస్లో కూడా చూపించాను. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనమాట. టైం వచ్చేసి సాయంత్రం 5:30 అయిందండి. ఇదే టైము ఆన్ టైంకే బయలుదేరుతుందని చెప్పారు. ఇంకా మనకి సిగ్నల్ అయితే వచ్చింది కానీ ట్రైన్ అయితే స్టార్ట్ చేయలేదు. సిగ్నల్ అయితే వచ్చింది. రావడం బండిని కూడా చాలా ఫాస్ట్గా అయితే మూవ్ చేశారండి. చూస్తున్నారు కదా బయలుదేరిపోయాం మనం నాగర్కోయిల్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి. బాయ్ బాయ్ నాగర్కోయిల్ జంక్షన్. వాహ్ మామూలుగా లేదండి, అదిరిపోయింది లొకేషన్. ఫుల్ టర్నింగ్ కొడుతుంది చూడండి నాగర్కోయిల్ జంక్షన్ అవుటర్లో. లొకేషన్ కూడా చూసారా మామూలుగా లేదు. సూపర్ అంటే సూపర్. పక్క చూసుకుంటే మనం రూట్ డైవర్షన్ అయిపోయాము. అటు సైడ్ రూట్ కనిపిస్తుంది చూసారా, ఆ డైరెక్ట్గా త్రివేంద్రం అనమాట. మనకి నాగర్కోయిల్ నుంచి కేరళ రూట్ అది. ఇది మనకి బైపాస్ లైన్. మన నాగర్కోయిల్ జంక్షన్కి వెళ్ళకుండా నాగర్కోయిల్ టౌన్కి అయితే వెళ్తుంది అనమాట ఈ లైన్. ఇప్పుడు మనకు కనిపిస్తుంది చూసారు, ఇది ఈ సింగిల్ లైను. సో ఇందులో మనం శేషాద్రి ఎక్స్ప్రెస్ చూసుకున్నాం కదా, ఆ ట్రైన్ మనకి త్రివేంద్రం నార్త్ నుంచి మనకి నాగర్కోయిల్ ఆ రూట్లోనే వస్తుంది అనమాట. భలే ఉంటుందండి ఈ సైడ్ లొకేషన్. ఇప్పుడు ఏంటంటే మనకి ఇనాగ్రల్ రన్ కాబట్టి ఈ రోజు ట్రైన్ నెంబర్ వచ్చేసి 06357. అదే మనకి రెగ్యులర్ చూసుకుంటే మనకి 0 బదులు ముందు 1 అయితే యాడ్ అవుతుంది అనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ముందు మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు సాయంత్రం 5:30కి మనకి నాగర్కోయిల్ నుంచి బయలుదేరింది. రేపు నైట్ 12:12 మనకి చల్లపల్లి చేరుకుంటుంది. ఇదిగోండి మన ట్రైన్ ప్రస్తుతం స్పీడ్ 110 కొట్టేసింది ఆల్రెడీ. ఈ రూట్ పర్మిషన్ కూడా 110, కానీ మన అమృత్ భారత్కి 130 వరకు కూడా వెళ్ళగలదు. చూద్దాం 130ని ఎప్పుడు టచ్ చేస్తుందో ఏంటో. ప్రస్తుతం అయితే 110 అయితే టచ్ చేసింది. బండి తీయడం చాలా ఫాస్ట్గా తీసాడు. అదిగోండి 111 వస్తుంది. బాబోయ్ ఏంటి లొకేషను. అబ్బా నిన్న నైట్ జర్నీలో రావడం వల్ల నాకు ఇదేం కనిపించలేదు. ఇదే స్టేషను పేరైతే చదవలేకపోతున్నాం. టవలై రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం మనం. వెనకాల చూసారా కొండలు ఎలా ఉన్నాయో, మత్తి పోతుందండి బాబోయ్. ఆ టవలై రైల్వే స్టేషన్ స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాము. మనకి మెయిన్ స్టాప్ వచ్చేసి వల్లియూరు. సో ఈరోజు మనకి కొన్ని మెయిన్ స్టాప్స్ అయితే చెప్తున్నాం చూడండి. మనకి ఇప్పుడు నాగర్కోయిల్ తర్వాత వల్లియూరు వస్తుంది కదా, వల్లియూరు తర్వాత మనకి తిరునాల్వేలి జంక్షన్ రైల్వే స్టేషన్ వస్తుంది. దాని తర్వాత మనకి మధురై, దిండుగల్, తిరుచిరాపల్లి జంక్షన్, చిదంబరం, చెన్నై, ఎగ్మూరు, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, నల్గొండ మీదుగా మనకి చల్లపల్లి అయితే వెళ్తున్నాం అనమాట. కొన్ని ముఖ్యమైన స్టాప్స్, రెగ్యులర్ టైం టేబుల్ అంతా కూడా మీకు ముందు చెప్తాను మీకు. మళ్ళీ ఇంకో ఏదో స్టేషన్ వచ్చింది. బాబా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి లొకేషను. ఈరోజు ఇనాగ్రల్ కాబట్టి మీరు నాగర్కోయిల్ నుంచి బయలుదేరినప్పుడు ఈ లొకేషన్ కనబడుతుంది. రెగ్యులర్ టైం టేబుల్లో మాత్రం ఈ లొకేషన్ కనబడదు. మీరు రిటర్న్ జర్నీ చేయాలి. మీరు చల్లపల్లి నుంచి నాగర్కోయిల్ వచ్చినప్పుడు కనబడుతుంది అనమాట ఈ లొకేషన్ అంతా కూడా మీకు. సరే అందుకున్నాడు స్పీడ్. ఏ పేర్లు మన తెలుగు రాష్ట్రాలు కాదు కాబట్టి అంత సడన్గా చదివి చెప్పలేము. ఇదేంటిది ఎమర్జెన్సీ బ్రేక్ చెకింగ్ లాగా అయింది. ఈ పక్క చూడండి గాలిమరలు చూడండి ఎన్ని ఉన్నాయా. ఈ బాబోయ్ అస్సలు మొత్తం అవన్నీ కూడా గాలిమరలే ఇల్లుగా తిరిగేస్తున్నాయి. ఏంటి ఎమర్జెన్సీ బ్రేక్ టెస్టింగా ఏంటి ఎంత సడన్గా ఆపేశారు. సౌండ్ కూడా భలే వస్తుంది అది, ఫియ్యం అనుకుని. ఏ మాట కామాటేనండి, నాగర్కోయిల్ లొకేషన్ మాత్రం మామూలుగా లేదు అసలు.
నిన్న నైట్ నేను ట్రావెల్ చేసుకుని వచ్చినప్పుడు మొత్తం చీకటిగా ఉంది అంతాను, నేను గమనించలేకపోయాను. ఇప్పుడు చూసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. మనం బయలుదేరిన తర్వాత మొదటి హాల్ రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఇనాగరల్ రన్లో మొదటి హాల్ రైల్వే స్టేషన్ వల్లియూర్. స్టేషన్ కోడ్ వచ్చేసి VLY. 6:20 రావాలి మనకి ఇనాగరల్ షెడ్యూల్ ప్రకారం. 6:05 వచ్చాం, పావుగంట ముందుగానే ఉన్నాం మనం. వల్లియూరులో మనకి సుబ్రహ్మణ్య స్వామివారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట, ఫేమస్ టెంపుల్. నేను ఈ ట్రైన్ ఎందుకు వేశారన్నది మీకు స్టార్టింగ్లో చెప్తాను, కానీ చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పను. మీరు చూడండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ఈ ట్రైన్ ఎందుకు వేశారన్నది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. వీడియో పెట్టి దాదాపు 15 రోజుల పైన అవుతుందండి. ఏదో చిన్న అప్సెట్లో ఉండి అటు ఇటు తిరిగి ఎటు వెళ్ళాక అన్ఎక్స్పెక్టెడ్గా నేను కన్యాకుమారి వైపు వచ్చాను. ఇక్కడ చూసుకుంటే నాతో పాటు మన బ్రో కూడా జాయిన్ అయ్యారు. ఈ నెట్వో జర్నీ చేసుకొని కన్యాకుమారి వచ్చారు. అసలు నిజంగా చెప్తున్నాను, ఈ రోజు మాత్రం మేమిద్దరం అన్ఎక్స్పెక్టెడ్గా అయితే కలిసామన్నమాట. నేను నిన్న సాయంత్రం వచ్చాను, ఈ రోజు మధ్యాహ్నం వచ్చారు ఆయన. ఇద్దరు వచ్చిన తర్వాత మాకు తెలిసింది. అప్పటివరకు ఫోన్లు కానీ మెసేజ్లు కానీ ఏమీ లేవు. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు టికెట్ బుక్ చేసుకున్నాం ఇనాగరల్ పాస్లో. సో మొత్తానికి ఈరోజు అయితే కలిసామన్నమాట. బ్రో ఒక్కసారి హాయ్ చెప్పండి. వల్లియూరు నుంచి బయలుదేరడానికి మనకి ఇంకా 2 నిమిషాలు టైం అయితే ఉందండి. ఎవరో రాజకీయ నాయకులు అనుకుంటా, మనకు తెలియదు రండి. మన తెలుగు స్టేట్స్లోనే రాజకీయ నాయకులు గుర్తులేరు, మనకి ఇక్కడ తమిళనాడులో ఏం గుర్తుంటాయి. నేను ఇంకో డప్పులు వస్తున్నారు కదా వెనకాల, చూద్దామని ఆగాను. మేము వచ్చి ఎంతసేపు అయినా ఎప్పుడు దాకా వెనకాల వాయించుకుంటూ కూర్చున్నారు. వినరా బాబు గమ్మునే. వల్లియూరు నుంచి కూడా బయలుదేరిపోతున్నామండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరునాల్వేలి. ఇక్కడ నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉంది తిరునాల్వేలి రైల్వే స్టేషన్. అంగమ్మ చూసారా, మామూలుగా లేదు అసలు. వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. ఇదిగోండి మొత్తం స్టూడెంట్స్ అందరూ స్వాగతం పలుకుతానికి వచ్చారు. వీళ్ళందరూ నాగర్కోయిల్లోనే బోర్డు అయ్యారు, ఇక్కడ దిగిపోయారు అనమాట. బాయ్ వల్లియూర్, తిరునాల్వేలిలో కలుద్దాం. సో చూస్తున్నారా, సాయంత్రం అయిపోయింది, టైం 6:25 అయింది. లైట్ కూడా ఫెయిల్ అయిపోతుంది. సో డే టైము మీకు ఎంతవరకు కవర్ అయితే అంతవరకు చూపిస్తాను. మిగతా అన్నీ కూడా మనం రైల్వే స్టేషన్లో మాట్లాడుకుందాం. మనకి ట్రైన్కి సంబంధించిన విశేషాలు వివరాలు అన్నీ కూడాను. మనకి ఇనాగరల్ జర్నీలో మనకి స్నాక్స్ అయితే ఫ్రీ ఇచ్చారనమాట. ఇందులో ఏమున్నాయో చూద్దాం. సో మనకి ఇక్కడ ఒక స్లైస్ బాటిల్ అయితే ఉంది, కూల్ డ్రింకు. అదేవిధంగా ఒక ఏంటిది స్వీటు, ఇంకోటి ఏదో ఉంది, ఏంటిది? నేనే సమోసాని రా. రైళ్లలో దొరికే నాకు ఒక ప్రత్యేకత ఉంది, చెప్తాను తెలుసుకోర్రా. నన్ను తెల్లవారు అమ్మన వేడిగానే ఉంటాను రా. స్నాక్స్ అయితే కంప్లీట్ చేసానండి. ఈ బాక్స్ చూడటానికి చాలా బాగుంది. అందాక ఈ జర్నీలో ఏమైనా పప్పులు కనుక్కుంటుందో దాచుకోవడం ఉన్నట్టుంది, బాగుంది ఇది. సో మొత్తం ఇదైతే ఖాళీ పడద్దాం. ఆగరా, నన్ను అలా బయట పాడేసి పరిసరాలను పాడు చేయకురా. ట్రైన్లో డస్ట్బిన్ ఉంటుంది, కొంచెం దాన్ని వాడరా. మళ్ళీ రానా? ఇదిగోండి, ఇది ఫుడ్ ట్రై అనమాట. మనకి ఏదైనా ఫుడ్ పెట్టుకొని తిన్నాం వాటికి బాగానే ఉంది ఇది. కాకపోతే ఇది ఒక పెద్ద మైనస్ ఏంటంటే ఇది డైరెక్ట్గా ఫిట్ చేస్తారు. ఇది మర్చిపెట్టినలాగా లేదు, డైరెక్ట్గా ఫిట్ చేసి ఉంది. సో దానివల్ల ఇబ్బంది ఏంటంటే ఇక చూస్తున్నారు కదా, ఇలాగ విండో సైడ్ కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. కాలు అది పెట్టుకోవడం వాటికి చాలా ప్రాబ్లంగా ఉంది. సో ఇన్నిసార్లు జర్నీ చేశాను కానీ నేను ఇదైతే గమనించలేదు, మర్చిపెట్టుకునేలా ఉంటుంది అనుకున్నాను. కానీ డైరెక్ట్గా ఫిట్టింగ్ ఉంది. వాటర్ బాటిల్ హోల్డర్ అయితే బాగానే ఉంది, చూసారా. ఇక ఈ సిస్టమ్ అయితే బాగానే ఉంది, కానీ ఇది ఒక్కటే పెద్ద మైనస్ అనిపించింది నాకు. తేడా మేలపాలయం రైల్వే స్టేషన్లో ఆపేయడండి మనవన్నీ. సో మ్యాటర్ ఏంటంటే, ఇందాక అనౌన్స్మెంట్ విన్నారు కదా, మనకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది తిరునాల్వేలి జంక్షన్ రైల్వే స్టేషను. సో అసలైన విషయం ఏంటంటే 7:35 తిరునల్వేలి వెళ్ళాలి. ప్రస్తుతం టైం చూసుకుంటే మనకి 6:55 ఉంది. సో అది జంక్షన్ రైల్వే స్టేషన్ బిజీగా ఉంటుందని ఇంకా 40 నిమిషాలు టైం ఉంది కాబట్టి మన ట్రైన్ని ఇక్కడ ఆపేసాడు మేలపాలెం రైల్వే స్టేషన్లో. సో ఇక్కడ కూడా మనకి పడిగాపులు తప్పవు. ఈరోజు ఇనాగరల్ రన్ కాబట్టి మనకి ఈ ట్రైన్ టేబుల్ ఇలా ఉందండి. రెగ్యులర్ చూసుకుంటే మనకి పూర్తిగా మారిపోతుంది అనమాట. ఇంకా రెగ్యులర్ ట్రైన్ డీటెయిల్స్ అయితే మనకి పూర్తిగా రాలేదు. ఏ రోజు ఉంటుందనేది మాత్రం వచ్చింది, కానీ ఏ రోజు నుంచి స్టార్ట్ చేస్తారనే ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో మనకి జర్నీ కంప్లీట్ అయ్యేలోపు వచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు చెప్తాను వీడియోలో, లేదంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో అయితే రాస్తాను, అక్కడ చెక్ చేయండి. సో చెప్పాను కదా,
తిరునాల్వేలి జంక్షన్ ఫుల్ బిజీగా ఉంటుందని. ఎలాగ బఫర్ టైం చాలా ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఒక ఓవర్టేక్ అయితే ఇచ్చారనమాట. వచ్చేస్తుంది ట్రైను. కొల్లం నుంచి ఎగ్మూరు వెళ్ళే అనంతపురి ఎక్స్ప్రెస్ మన ఇనాగరల్ ట్రైన్కి ఓటీ ఓవర్టేక్. ఓన్లీ ఎక్కరించక్కర్లేదులే, వెళ్ళిపో. డ్రాప్ 4. ఇది నాగర్కోయిల్ టౌన్ నుంచి వస్తుందన్నమాట. కొల్లం నుంచి వయా నాగర్కోయిల్ టౌన్ నుంచి ఇందాక మీకు బైపాస్ లైన్ చూపించాను చూసారా, ఆ రూట్లోంచి అయితే వస్తుందన్నమాట ఈ ట్రైన్. రేక్ షేరింగ్లు కూడా ఉన్నాయి, తంజావూరు, చెన్నై, ఎగ్మూరు, కొల్లం. మేలపాలయం నుంచి బయలుదేరిపోయామండి. కరెక్ట్గా అరగంట ఆగిపోయి ఈ స్టేషన్లో బండి. మొత్తం బఫర్ టైం అంతా కవర్ అయిపోయింది. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది మనకి తిరునాల్వేలి జంక్షను. 4 కిలోమీటర్లకి మనకి ఇంకా పావుగంట పైన టైం ఉంది. తిరునాల్వేలి జంక్షన్కి అవుటర్లో ఉన్నామండి. మనకి అటుపక్క ఒక సపరేట్ రూట్ అయితే ఉంటుందన్నమాట, జంక్షన్ రూటు. తిరుచందూరు వెళ్తుందన్నమాట లైన్, అది సింగిల్ లైన్. అదిగోండి ఇక్కడ కూడా ఒక జంక్షన్ రూట్ అయితే వస్తుంది. ఇదేంటంటే మనకి కేరళ వెళ్తుంది అనమాట. తెన్కాసి సెంగొట్టై మీదుగా కొల్లం అయితే వెళ్తుంది, కేరళ లైన్ అది. ఇది కొద్దిగా కనిపిస్తుంది చూసారా, ఇందాకైతే మనకు లైన్ కనిపించలేదు. తిరునల్వేలి స్టేషన్కి వెళ్తున్నామండి. ఎక్కడ చూసారా, డబుల్ వంతెనే. కింద నుంచి వెళ్తున్నాయి, పై నుంచి వెళ్తున్నాయి. మనకి రోడ్ కమ్ రైలు వంతెన లాగా రోడ్ కమ్ రోడ్డు వంతెన అది. ఎదిగండి చూపిస్తాను చూడండి. కింద ఓల్డ్, పైది న్యూ అనుకుంటా. తిరునాల్వేలి జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. అదిగోండి ఒక ట్రైన్ డిపార్చర్ అవుతుంది చూసారా తిరునాల్వేలి జంక్షన్ నుంచి. అది వచ్చేసి ట్రైన్ సెంగొట్టై నుంచి తామరం వెళ్తుందండి ట్రైన్. అది సెంగొట్టై ఇందాక మీకు చూపించాను కదా రూటు, కేరళ రూట్ చూపించాను కదా, ఆ రూట్లో అయితే వస్తుంది అనమాట ట్రైన్. తిరునాల్వేలిలో కూడా మనకి సెలబ్రేషన్స్ అయితే ఉంటాయండి. ఏంటంటే మనకి ఈరోజు ఇదే ట్రైన్తో పాటు తిరునాల్వేలి నుంచి మంగళూరు ట్రైన్ కూడా ప్రారంభించారు కదా. ఏదో డెకరేషన్ కనబడుతుంది, మరి చూద్దాం ట్రైన్ బయలుదేరిన తర్వాత. మనకి ఈ పక్క ప్లాట్ఫామ్ మీద ఒక ట్రైన్ ఉందండి, తిరునాల్వేలి నుంచి చెన్నై ఎగ్మూరు వెళ్ళే నెల్లై ఎక్స్ప్రెస్. అది 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంది. మన ట్రైన్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద తాగిందనమాట. తిరునాల్వేలి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TEN. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి ఒక ట్రైన్ వస్తుందండి, కన్యాకుమారి నుండి చెన్నై ఎగ్మూరు వెళ్ళే ట్రైన్ అనమాట. ఇప్పుడు ఆ ట్రైన్ కూడా వదిలిన తర్వాత వదులుతాడండి మా ట్రైన్ని. ఇదిగోండి తిరునాల్వేలి నుంచి కూడా బయలుదేరిపోయాము. చూసారా డెకరేషన్ మొత్తం తిప్పేస్తున్నారా, పని అయిపోయినట్టు ఉంది ఇక్కడ. తిరునాల్వేలి నుంచి మంగళూరు ఎక్స్ప్రెస్ వెళ్ళింది కదా, సో దానికి సంబంధించి సెలబ్రేషన్స్ అనమాట ఇక్కడ. బై బాయ్ తిరునాల్వేలి జంక్షన్. ఇందాక స్టేషన్లో హెవీ క్రౌడ్ ఉంది. తిరునాల్వేలికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇద్దామంటే, సో ముఖ్యంగా తిరునాల్వేలిలో ఏది ఫేమస్ అయ్యా అంటే ముందుగా హల్వా అని చెప్తారు. అలా అని చెప్పేసి హల్వా తినడం కోసం మనం తిరునాల్వేలి అయితే రాము. హల్వా తినడం కోసం మనం ఈ ట్రైన్లో ఇక్కడైతే దిగమన్నమాట. సో అసలు విషయానికి వస్తే తిరునాల్వేలిలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు అయితే ఉన్నాయి. అందులో ముఖ్యంగా పురాతన శివాలయం అయితే ఉంది. సో ఆలయాన్ని సందర్శించడం కోసం మనకి ఎక్కువగా తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, చుట్టుపక్కల అన్ని ఏరియాల నుంచి కూడా మనకి ఈ తిరునాల్వేలి అయితే వస్తూ ఉంటారన్నమాట. అంతేకాకుండా తమిళనాడు మొత్తం మీద చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి 6 ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి మనకి ఇక్కడ దగ్గరలో తిరుచెందూరులో అయితే ఉందన్నమాట. ఇందులో మీకు చూపించాను కదా జంక్షన్ రూటు. సో అక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి మనకి తమిళనాడులోని ఈ 6 ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే వాళ్ళు, అందులో ఒకటైనటువంటి తిరుచెందూరులోని మురుగనాలయాన్ని సందర్శించడం కోసం వచ్చేవాళ్ళు కూడా ముఖ్యంగా తిరునాల్వేలి రైల్వే స్టేషన్లో అయితే దిగుతూ ఉంటారన్నమాట. సో ఇంతకుముందు అంటే వేరే ట్రైన్స్లో రావాల్సి వచ్చేది, ఇప్పుడు డైరెక్ట్ ట్రైన్ అయితే ఉంది. సో ఈ ట్రైన్లో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తిరునాల్వేలి జంక్షన్లో దిగితే ఇక్కడ నుంచి కొన్ని కనెక్టింగ్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. సో ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మనకి దూరంగా రెడ్ కలర్ లైట్లో కనిపిస్తున్నాయి చూసారా, అవన్నీ కూడా గాలిమార్లు అనమాట. చూసారా ఎన్ని ఉన్నాయో రైట్లు ఎలా కనబడుతున్నాయో. నరైకినార్ రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. సూపర్ ఫాస్ట్ స్కిప్పింగ్ నరైకినార్ రైల్వే స్టేషన్. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కోవలపట్టి అండి. ఈరోజు చిన్న స్టేషన్లో ఉంది, బొమ్మలు స్కిప్ అయిపోయింది. వెల్కమ్ టు కోవెలపట్టి రైల్వే స్టేషన్. కోవెలపట్టి రైల్వే స్టేషన్కి వచ్చామండి. 8 గంటల 33 నిమిషాలకు రావాల్సిన ట్రైను
8:47 వచ్చింది. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు 8:48 అవుతుంది. ఎదర కూడా గట్టిగా సెలబ్రేషన్ జరుగుతున్నాయి, గట్టిగా వాయింతున్నారు. చూద్దాం, డిపార్చర్ అయినప్పుడు చూద్దాం. సో ప్రస్తుతం మనం ఒక పావుగంట ఆలస్యంలో ఉన్నామండి. ఇంకా మనం కోవిలపట్టి స్టేషన్లోనే ఉన్నాము, చాలాసేపు అయింది. ఇదిగోండి వచ్చేసింది బండి. ఎందుకంటే తిరునెల్వేలిలో చూసారా బండి, కన్యాకుమారి నుంచి తాంబరం వెళ్ళే బండి. ఇందాడు ఈ బండి అక్కడ వచ్చింది, మా బండి వదిలేడు. మరి ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఓవర్టేక్ అని ఇచ్చేసారా లేదా చూడాలి. ఇప్పుడు కన్యాకుమారి నుండి ఎగ్మోర్, చెన్నై ఎగ్మోర్ అయితే వెళ్తుందన్నమాట ఆ ట్రైన్. వేసిందండి, డబ్బు వేసింది, వెళ్ళిపోతుంది చూసారా బండి. మన ట్రైన్ ఆపేసి ఇంకొక ఓవర్టేక్, ఇది రెండో ఓవర్టేక్, గుర్తుపెట్టుకోండి. ఇంక ఇలా ఎన్ని జరుగుతాయో ఏంటో. కన్యాకుమారి చెన్నై ఎగ్మోర్ ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇది వెళ్ళిన తర్వాత మన ట్రైన్కి ఇస్తాడా, లేకపోతే వెనకాల నెల్లై సూపర్ ఫాస్ట్ ఉంది దానికి ఓవర్టేక్ ఇస్తాడా. అటుపక్క ప్లాట్ఫామ్కి ఏదో గూడ్స్ వచ్చింది, 41773 WAG9. ఇదిగోండి టాయిలెట్ లోపల వ్యూ చూసారా, పెద్ద గ్లాస్ అయితే ఉందన్నమాట. ఇక్కడ సింక్ ఉంది చేతులు కడుక్కోవడానికి, మనకి సోప్ కూడా ఉంది. ఇక్కడ మనకి డస్ట్బిన్ కూడా ఉందండి. ఇదైతే తుడుచుకోవడానికి పేపర్ రోల్ అనుకుంటా. పేపర్ రోల్ అయితే ఏం పెట్టలేదు, ఎందుకంటే కడుక్కోవడానికి నీళ్ళు ఉంటాయి కదా. సో చూస్తున్నారు కదా, టాయిలెట్ని అయితే మనం నీట్గా ఉంచుకోవాలి. నేనే ఫ్లష్ బటన్ రా, నన్ను ఎలా వాడాలో కొంచెం తెలుసుకోరా. నీ పని అయిపోయిన తర్వాత నన్ను గట్టిగా ప్రెస్ చేస్తే టాయిలెట్ మొత్తం క్లీన్ అయిపోతుందిరా. ఓకే. ఓవర్టేక్ అయిపోయిన తర్వాత దాదాపు 34 నిమిషాలు ఆలస్యంగా మనం కోవెలపట్టి రైల్వే స్టేషన్ నుంచి కూడా బయలుదేరిపోయామండి. టైం చూసుకోవచ్చు 9:16 అయింది. మనం బయలుదేరాల్సిన టైం కన్నా 34 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతాం మనం ఈ స్టేషన్ నుంచి. పాపం వాయించి అలసిపోయినట్టున్నారు, అయిపోయింది అడవడంతను. బై కోవిలపట్టి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి సాత్తూర్. సాత్తూర్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ కూడా హంగామా జరుగుతుందండి. ప్రతి స్టేషన్లోనూ ఫుల్గా వాయించేస్తున్నారు. సాత్తూర్ తర్వాత మన ట్రైన్ ఆగేది విరుదునగర్ జంక్షన్ రైల్వే స్టేషన్లో అండి. విరుదునగర్ జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఇది కూడా జంక్షన్ రైల్వే స్టేషనే. చాలా పెద్ద రైల్వే స్టేషన్ అండి ఇది. చూసారా బయట ఎలా ఉందో, మామూలుగా లేదు అసలు. టైం చూసుకోవచ్చు, నైట్ 10:05 అయింది. సో ప్రస్తుతం ఒక 10 నిమిషాలు ఆలస్యం వచ్చామండి. చాలా వరకు టైం అయితే కవర్ అయింది. అవుటర్లో ఆపేసాడు ఆన్ టైంకి, కాకపోతే ఈ స్టేషన్లో వేరే ట్రైన్ ఉండడం వల్ల అవుటర్లో ఆపాడు మన ట్రైన్ని. విరుదునగర్ జంక్షన్ అన్నాను కదండి. జంక్షన్ రూట్ ఏంటంటే ఇప్పుడు మనకి స్ట్రైట్గా వెళ్ళిపోతే నెక్స్ట్ స్టాప్ మధురై వస్తుంది. మధురై కాకుండా మనకి ఇక్కడ నుంచి జంక్షన్ రూట్ వచ్చేసి మన మధురై మీదుగా కన్యాకుమారి అటు కారైకుడి వైపు సపరేట్ లైన్ అయితే ఉందన్నమాట. అది కాకుండా ఇప్పుడు మనం వచ్చిన రూట్ ఇది కదా, ఇటు నుంచి మనకి శివకాశి టెన్కాశి మీదుగా కొల్లం అయితే సపరేట్ రూట్ ఉందండి. శివకాశి తెలుసు కదా మనకి, ఇక్కడ దీపావళి బాంబులు అయితే తయారు చేస్తారు, అది ఆ రూట్ గుండగా అయితే వెళ్తుందన్నమాట. మనకి కొల్లం వెళ్ళే రూట్ అయితే ఉంది ఇటు సైడ్. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మధురై అండి. మధురై జంక్షనే, అది కూడా జంక్షనే. ఇక్కడ నుంచి ఒక 43 కిలోమీటర్ దూరంలో ఉంది మధురై జంక్షన్ మనకి. చూసారా మనకి ప్యారలల్గా హైవే రోడ్డు. మధురై జంక్షన్ రైల్వే స్టేషన్కి అవుటర్లో ఉన్నామండి. మనకి పక్కనే ఏదో ట్రైన్ షంటింగ్ అవుతుంది. ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ కదా, ఇక్కడ మీకు ఒక జంక్షన్ రూట్ చూపిస్తాను. అదిగోండి అటు సైడ్ కనిపిస్తున్న రూట్ వచ్చేసి మనకి బోడి నాయక్ కన్నూరు వైపు అయితే వెళ్తుంది. ఇటుపక్క కూడా ఒక జంక్షన్ రూట్ వస్తుంది, అది కనిపిస్తుంది చూసారా. ఆ రూట్ ఏంటంటే మన మధురై మీదుగా రామేశ్వరం వెళ్ళే లైన్ ఉండేది, ఈ లైన్. సేమ్ మనకి ఇంతకుముందు కనిపించిన జంక్షన్ లాగే ఉంటాయి, అన్ని రెండు పక్కల ఉంటాయి అన్నమాట రూట్స్.
మెయింటెనెన్స్ ఏరియాలోకి వెళ్ళిపోతున్నట్టుంది ట్రైన్ అది. సరే డీజిల్ లోకోమోటివ్ ఆ సౌండ్ చూడండి, భలే వస్తుంది సౌండ్. ప్యారలల్గా షంటింగ్ అవుతుంది. వచ్చాం మనం మదురై జంక్షన్ రైల్వే స్టేషన్కి. ప్లాట్ఫామ్ మనకు ఆపక్క వచ్చింది. మదురై జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఇనాగరల్ రన్ రోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనం 10 గంటల 40 నిమిషాలకి రావాలి. ప్రస్తుతం టైం చూసుకుంటే 10 గంటల 50 నిమిషాలు అవుతుందండి. మదురై రైల్వే స్టేషన్ ఫుల్ రెనోవేషన్లో ఉందండి. స్టేషన్ తీసారా ఎంత క్రౌడ్గా ఉందో. స్టేషన్ కూడా వచ్చేసి MDU. మదురై రైల్వే స్టేషన్లో నేనైతే చపాతీ తీసుకున్నానండి. నాకు మా బ్రదర్కి ఇద్దరికి కలిపి తీసుకున్నాను చపాతీ. మనకి ఇనాగరల్ రన్ రోజు ఇందాక స్నాక్స్ మాత్రమే ఇచ్చారు. ఇంకా నైట్ డిన్నర్ ఫుడ్ ఇంకేం ఉండదంట మనకి. సో మమ్మల్ని ఇంకా వదిలేశారు మమ్మల్ని ఇండియన్ రైల్వేస్. ఇక్కడతో ముగింపు అయిపోయింది. సో అందుకే మాకు నైట్ డిన్నర్ అది కూడా ఇప్పుడు తీసుకున్నాం. ఇంకేం దొరకలేదు, చపాతీ మాత్రమే దొరికింది. సో మొత్తానికి మదురైకి అయితే వచ్చాము. మదురై గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మదురైకి ఫేమసే మన మీనాక్షి అమ్మవారు. సో మనకి టెంపుల్ కూడా దగ్గరలో ఉంటుందన్నమాట. జస్ట్ స్టేషన్ బయటకు వెళ్ళిపోతే ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది టెంపుల్కి. మదురై తర్వాత మన ట్రైన్ ఆగేది దిండుగల్ జంక్షన్ రైల్వే స్టేషన్లో అండి. ఏమో ఎక్కువసేపు ఆపుతాను అనుకున్నాం, పెద్ద ఏమో ఆపలేదు. జస్ట్ అలాగా నైట్కి తినడానికి తీసుకొని అలా బండి ఎక్కడం లేదా స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ మదురై జంక్షన్. మనకి నెక్స్ట్ స్టాప్ దిండుగల్ అండి. దిండుగల్ స్టేషన్ ఒకవేళ చూపించకపోతే మీరేం ఫీల్ అవుద్దు. ఎందుకంటే ఇప్పుడు మేము తీసుకున్న చపాతీ తినడానికి చాలా టైం పట్టేలాగా ఉంది. దిండుగల్ దాటి అది తిరుచిరాపల్లి జంక్షన్ కూడా వెళ్ళిపోయేలాగా ఉన్నాం. బాబోయ్ ఏదో పొద్దున్న రెడీ చేసినట్టున్నాడు, సింగిల్ కోటింగ్ వేపేసాడు. చూసారా పిండి కూడా అలాగే ఉంది. ఏంటో ఈ ఫుడ్ ఇండియన్ రైల్వేస్ మాకు ఇలా అన్నీ ఏం చేద్దా అసలు అనుకోలేదు. మంచిల బాటిల్ కూడా ఇవ్వలేదండి. ఇవన్నీ మీకు కొనుక్కున్నాయి నేను. కొడైకెనాల్ రోడ్ రైల్వే స్టేషన్ని మనం స్కిప్ చేస్తున్నామండి. కొడైకెనాల్ తెలుసు కదా, కొడైకెనాల్ ఇది రోడ్ రైల్వే స్టేషను. కొడైకెనాల్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి దాదాపు ఒక 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మీకు అనిపించవచ్చు మరి ఇక్కడ స్టాప్ ఇస్తే కొడైకెనాల్ వెళ్ళే వారికి ఉపయోగపడుతుంది కదా అని. కానీ దీనికన్నా మనకి నెక్స్ట్ దిండుగల్ స్టాప్ వస్తుంది కదా, అక్కడి నుంచి మనకి బెటర్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట కొడైకెనాల్ వెళ్ళాలంటే. దిగ్గండి. సో మనకి నెక్స్ట్ స్టాపే దిండుగల్ జంక్షన్. దిండుగల్ జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 12:12 రావాలి. ఇంకొక 10 నిమిషాలు లేట్గా వచ్చిందండి దిండుగల్ జంక్షన్ రైల్వే స్టేషన్కి. మనకి ఈ దిండుగల్ జంక్షన్ కూడా ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ కాబట్టి ఇక్కడ జంక్షన్ రూట్ ఏంటంటే మనకి ఇటు పళని వైపు ఒక రూట్ ఉంటుందండి. అదేవిధంగా మనకి కరూరు ఈరోడ్ వైపు కూడా ఒక రూట్ అయితే ఉంటుందన్నమాట జంక్షన్ రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే తిరుచిరాపల్లి. ఇటు మనం పళని వెళ్ళిపోతే పళని నుంచి మనం కొడైకెనాల్ రోడ్ వెళ్ళొచ్చు. మనకి ఈ దిండుగల్ జంక్షన్లో దిగిపోయినా కూడా కొడైకెనాల్ వెళ్ళడానికి ఆప్షన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. తాంబరం తిరువనంతపురం సెంట్రల్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సేమ్ ట్రైన్స్. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తిరుచిరాపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి 94 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. ఇంకా మన ట్రైన్కి సంబంధించి రెగ్యులర్ ట్రైన్ డీటెయిల్స్ కూడా వచ్చేసినాయి. అవన్నీ కూడా మీకు మార్నింగ్ చెప్తాను. తిరుచిరాపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 1:40 రావాలండి తిరుచిరాపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్కి మన ట్రైన్కి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం. కానీ మనం చాలా అంటే చాలా త్వరగా వచ్చేసాము. ఎంత త్వరగా అంటే మీకు టైం చూపిస్తానండి. ఇదిగోండి 1:02 వచ్చాం. 40 నిమిషాలు ముందుగానే వచ్చేసామండి దాదాపు మనం తిరుచిరాపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్కి.
దిండిగల్ నుంచి ఇక్కడికి 94 కిలోమీటర్లకి కరెక్ట్గా గంటలో కొట్టేడు బండి. కరెక్ట్గా గంట అంటే ఎంత ఫాస్ట్గా వచ్చిందో మీరు ఊహించుకోండి. అనౌన్స్మెంట్ విన్నారా? చర్లపల్లి అన్నం అనేసి సార్లపల్లి అని ఉంటుంది. తిరుచిరాపల్లి అలియాస్ తిరుచి అని కూడా పిలుస్తారు. ఇక్కడికే మన జర్నీ 387 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఈ తిరుచిరాపల్లి అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ కదా. సో రూట్ ఏంటంటే ఇప్పుడు మనం వచ్చిన రూటు ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోతే విల్లుపురం చెన్నై రూట్ అనమాట. కానీ మనం ఇక్కడ ఒక రూట్ డైవర్షన్ తీసుకొని తంజావూరు చిదంబరం మీదుగా మళ్ళీ మనం విల్లుపురం అయితే వెళ్తాము. ఈ 3 లైన్లు కాకుండా మనకి ఇంకా 2 లైన్లు ఉన్నాయండి. అదేంటంటే మనకి కరూరు ఈ రోడ్డు వైపు ఒక లైన్ ఉంది, అదేవిధంగా మనకి ఇటు కారేకూడి వైపు కూడా ఒక లైన్ అయితే ఉందన్నమాట. సో మాకు చాలా పెద్ద జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది. స్టేషన్ కూడా వచ్చేసి టీపీజే. ఇక్కడ మొత్తం 9 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి. సో మొత్తానికి తిరుచిరాపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి కూడా బయలుదేరిపోయామండి. కరెక్ట్గా గంట సేపు ఆపారు ఇక్కడ మనకి. 1 గంట 2 నిమిషాలకు వచ్చాము, 2 గంటల 2 నిమిషాలకు స్టార్ట్ అయింది ట్రైన్. తిరుచిరాపల్లి జంక్షన్ అవుటర్లోనే మనం ఇంకా రూట్ డైవర్షన్ కూడా అయిపోయామండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తంజావూరు. తంజావూరు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడికి 25 నిమిషాలు ఆలస్యంగా వచ్చామండి మనం తంజావూరు. తామరం రామేశ్వరం తిరువనంతపురం. తామరం నుంచి రామేశ్వరం అయితే వెళ్తుంది ట్రైన్ అది. తంజావూరు కూడా మనకి జంక్షన్ రైల్వే స్టేషనే. మనకి ఇక్కడ నుంచి ఒక రూట్ వచ్చేసి నాగపట్నం వైపు అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనం అంతా కూడా సింగిల్ లైన్లో వెళ్తామండి. తంజావూరులో ఫేమస్ ఏంటో తెలుసు కదా, బృహదీశ్వర స్వామి ఆలయం ఉంటుంది, పురాతన ఆలయం. విల్లుపురం జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. వందే భారత్ ట్రైన్ వెళ్ళిపోతుంది చూసారా, 20627. ఏ వందే భారతో తెలియదు భయ్యా. ప్రస్తుతానికి ట్రైన్ అయితే స్కిప్ చేసుకుని వెళ్ళిపోతుంది. తిరునాల్వేలి వందే భారత్. తాంబరం, విల్లుపురం, తిరుచిరాపల్లి, దిండుగల్, మదురై మీదుగా తిరునాల్వేలి వెళ్ళే వందే భారత్ ట్రైన్ వెళ్ళిపోతుంది. పెద్ద బండే, 20 కోచ్ల వందే భారత్ ట్రైన్ అది. చూసారా అటుపక్క వందే భారత్, ఇటుపక్క ఒక స్పెషల్ ట్రైన్ అయితే వెళ్తుంది. స్కిప్ ఏం కాదనుకుంటా, స్టాప్ ఉంది ఇక్కడ. ఇంకా రాత్రి మనం తంజావూరు దాటిన తర్వాత ఫుల్గా పడకేసామండి, నిద్ర వచ్చేసింది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు విల్లుపురంలోనే వీడియో అనేది స్టార్ట్ చేశాను. సో మధ్యలో మనం ఏ రైల్వే స్టేషన్ స్కిప్ చేసామంటే తంజావూరు తర్వాత పాపనాశం, కుంభకోణం, మైలాదుతురై, సిర్కాజీ, చిదంబరం, తిరుపతి పులిరేలు రైల్వే స్టేషన్ స్కిప్ చేసుకొని మనం విల్లుపురం అయితే వచ్చామన్నమాట. సో విల్లుపురం మనం రావాల్సిన టైం కన్నా ఒక 5 నిమిషాలు ముందుగానే వచ్చామండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దాకా వాటరింగ్ అయితే జరిగింది. ఈ విల్లుపురం అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషను. మనం ఇక్కడికి ఉదయం 6 గంటల 55 నిమిషాలకు రావాల్సింది. మనం ఒక 5 నిమిషాలు ముందుగానే వచ్చాము. అందుకే ఈ విల్లుపురం జంక్షన్ రూట్ ఏంటంటే ఇప్పుడు మనం వచ్చిన రూటు. మనం ఏంటంటే రాత్రి తిరుచిరాపల్లి దగ్గర నుంచి రూట్ డైవర్షన్ అయిపోయి మనం తంజావూరు మీదుగా మళ్ళీ సింగిల్ లైన్ నుంచి మనం మెయిన్ లైన్లో అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు స్ట్రైట్ రూట్ ఏంటంటే మనకి తిరుచిరాపల్లికి బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం వెళ్తుంది చెన్నై ఎగ్మూరు వైపు. ఇది 2 లైన్లు. ఇప్పుడు మనం వచ్చింది 3 లైన్లు. ఇది కాకుండా మనకి తిరువన్నామలై మీదుగా కాట్పాడికి అయితే వెళ్తుంది అనమాట ఒక లైను. ఆ లైను ఇంకొకటి వచ్చేసి మనకి ఈ విల్లుపురం నుంచి ఇటు పాండిచ్చేరి వైపు ఒక లైన్ అయితే ఉందన్నమాట. మొత్తం ఈ 5 రూట్లకి కలిపి ఇది ఒక మెయిన్ జంక్షన్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి విఎం. సో ప్రస్తుతం విల్లుపురం నుంచి కూడా మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ విల్లుపురం జంక్షన్. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి చెంగల్పట్టు జంక్షన్. అన్ని జంక్షన్లేనండి మనకి. ఈ ట్రైన్ రూట్ అంతా కూడా జంక్షన్లే.
అదిగోండి ఆ లైన్ కనిపిస్తుంది చూసారా, అదే మనకి అరుణాచలం మీదుగా కాట్పాడి వెళ్ళే లైన్ అనమాట అది. ఇంకా రూట్లు ఉన్నాయి, అవన్నీ కూడా దాటి వచ్చేసాం వెనకాల. ఇదిగోండి పొద్దున్నే తమిళనాడు బ్యూటీ చూసారు ఎలా ఉందా, సూపర్. పక్కల సూర్యోదయం అవుతూ ఉంది, లైట్గా పొగ మంచు కనబడుతుంది, లొకేషన్ కూడా అదిరిపోయింది. చెంగల్పట్టు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. ఇది కూడా జంక్షన్ రైల్వే స్టేషన్ అండి, పెద్ద స్టేషనే. ఈ పక్క చూసారా లోకల్ ఈఎంఈ అయితే ఉంది, అటు సైడ్ కూడా ఒక ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఏంటంటే ఉన్నారా మన సర్కారం ఇవాళ చెంగల్పట్టు వరకు అనుకుంటా, అందుకే ఆపేసింది బండి. ఈ లోకల్ ట్రైన్స్ అనమాట, చెన్నై లోకల్ ట్రైన్స్. చెంగల్పట్టు జంక్షన్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగిందండి మన ట్రైన్. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CGL. ఇక్కడికే మన జర్నీ 733 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ కదండి. ఇక్కడ నుంచి జంక్షన్ రూట్ ఏంటంటే మనకి ఇటు కాంచీపురం మీదుగా అరక్కోణం అయితే వెళ్తుంది అనమాట. అది ఒక జంక్షన్ రూట్ అయితే ఉంది ఇటు. చెంగల్పట్టు జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి కూడా మనం బయలుదేరిపోతున్నామండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తాంబరం. సో చూసుకోవచ్చు, మనకి ఈ చెంగల్పట్టు జంక్షన్లో ఎక్కడ దిగిపోమనుకోండి మనం కాంచీపురం అయితే వెళ్ళొచ్చు అనమాట. కాంచీపురం వెళ్ళడానికి ఇక్కడ దిగిపోతే మనకి డైలీ లోకల్ ట్రైన్స్ అయితే అందుబాటులో ఉంటాయి. చూసుకుంటే మనకి ఇందాక విల్లుపురంలో దిగిపోతే మనం తిరువണ്ണామలై అంటే మనకి అరుణాచలం అయితే వస్తుంది. మనకి అక్కడ అరుణాచలం వెళ్ళొచ్చు, ఇక్కడ దిగిపోతే మనం కాంచీపురం వెళ్ళొచ్చు. ఇవే కాదు, మనం నిన్న రాత్రి కొన్ని రైల్వే స్టేషన్స్ మిస్ చేసాం కదా, అందులో మనకి చిదంబరం చూసుకుంటే మనకి నటరాజ స్వామి వారి ఆలయం ఉంటుంది చిదంబరంలో. అది కాకుండా మనకి కుంభకోణంలో ఆది కుంభేశ్వర దేవాలయం ఉంటుంది. అంతేకాదండి మనకి మైలాదుతి రైల్లో మయూరనాథ స్వామి వారి దేవాలయం కూడా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్ గా తమిళనాడుని ద టెంపుల్ స్టేట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తూ ఉంటారు. మనకి ఒక్క తమిళనాడులోనే 30,000కు పైగా దేవాలయాలు ఉన్నాయండి. అందులో కూడా పురాతన దేవాలయాలు, 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాలు కూడా ఉన్నాయి. సో అవి ఎక్కువగా మనకి తమిళనాడులో ఉండటం వల్ల టెంపుల్ స్టేట్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటారు మనకి తమిళనాడుని. ఎక్కువగా మనకి ఈ పుణ్యక్షేత్రాలని సందర్శించడానికి భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా రైల్ కనెక్టివిటీ అయితే ఉంటుందన్నమాట. సో మనకి హైదరాబాద్ నుంచి చెన్నై రావాలన్నా, తమిళనాడులోని పుణ్యక్షేత్రాలను సందర్శించాలన్నా ఈ రైలు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఏంటిది పెద్ద చెరువులాగా ఉంది. చెంగల్పట్టు స్టేషన్ దాటగానే కనిపించిందండి మనకి ఇది పెద్ద లేక్, కొలవాయి లేక్ అండి. అది చాలా పెద్దగా ఉంది. அடுத்த நிறுத்தத்திற்கான நிலையம் தாம்பரம் 4 కిలోమీటర్ தொலைவில். ఓకే, ఇదిగోండి మన కోచ్ రెడీ అయింది. రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలలో నవంబర్ 2025లో రెడీ అయిందండి. ఇది మీకు నిన్న బయట చూపించినప్పుడు 2026 మార్చి అన్నాను చూసారా, అదేంటంటే 2026 మార్చిలో ప్రారంభించారు కాబట్టి ఆ డేట్ అయితే ఉందన్నమాట. మామూలుగా మన కోచ్ రెడీ అయింది మాత్రం నవంబర్ 2025లో. అటుపక్క చూసారా డబుల్ డెక్కర్ బస్సు వెళ్తుంది. అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే. తాంబరం రైల్వే స్టేషన్కి అవుటర్లో ఉన్నాం. 6 లైన్ రోడ్డు అనుకుంటా. గిండి 15 కిలోమీటర్లు. సీట్ తీయట్లేదు అనుకుంటా. చెంగల్పట్టు లోకల్ ట్రైను మధ్యలో ఇంజన్లు ఉన్నాయి. వ్యాప్ 4, వ్యాప్ 7, వ్యాప్ 4 మధ్యలో ఏదో ట్రైన్ ఉందండి LH బ్రేక్ తోటి. ఎంత రష్ ఉందండి ఆయన స్టేషన్. టవర్ బ్రిడ్జ్ కూడా ఖాళీ లేదు అసలు.
తిరునాల్వేలి చెంకోటే ట్రైన్. తాంబరం రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగింది మన ట్రైను. ఎదరంతా కూడా ఖాళీగా ఉంది, ఏ హడావిడి లేదు. రాత్రి మాత్రం అదరగొట్టి బెదరగొట్టేశారు ప్రతి స్టేషన్లోనూ. తెల్లారి తిరిగి తప్పబడిపోయింది. తాంబరం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TBM అండి. తాంబరం నుంచి కూడా సిగ్నల్ వచ్చేసిందండి. చూసారా, ఈ పక్క ఏం డెకరేషన్ ఏం చేయలేదు, అంతా ఒక పక్క చేశారు. ఈ సైడ్ ఏమీ లేదు. బయలుదేరిపోతున్నాం తాంబరం రైల్వే స్టేషన్ నుంచి. తిరుసోలం లోకల్ రైల్వే స్టేషన్ అండి. తిరుసోలం మనకి బ్యాక్ సైడే కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మెట్రో ఇది. దీని వెనకాల మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుందన్నమాట, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మెట్రో ద్వారా కూడా రావచ్చు అక్కడ, లేదంటే మనకి ఇటు ఎగ్మూర్లో కానీ లేదంటే మనకి తాంబరంలో కానీ దిగిపోయి ఒకవేళ ఈ ట్రైన్లో వస్తే ఇక్కడ నుంచి లోకల్ ట్రైన్స్ అయితే రావచ్చు అనమాట. ఇదిగోండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి వెనకాల, మెట్రో లైన్ వెనకాల షెడ్ కనబడుతుందా, అదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అక్కడ మనకు కనిపిస్తున్న లైన్ వచ్చేసి మనకి మెట్రో లైన్, చెన్నై మెట్రో లైన్. అది స్కిప్పింగ్ మాంబలం రైల్వే స్టేషన్. ఇదిగోండి చెన్నై ఎగ్మూర్కి దగ్గరలో ఉన్నాం. ఇదంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ ఏరియా అనమాట. అది ఏ ట్రైన్ అనుకుంటున్నారు, రాత్రి మనల్ని ఓవర్టేక్ చేసుకుని వచ్చింది ఆ ట్రైన్. అదేనండి కన్యాకుమారి నుంచి చెన్నై ఎగ్మూర్ వచ్చిన ట్రైను. కోచ్ మెయింటెనెన్స్ ఏరియాలో ఉంది. అటు సైడ్ ఇంకా చాలా ట్రైన్స్ ఉన్నాయి. చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 4వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తుందండి మన ట్రైను. అదిగోండి అది మెయిన్ ఎంట్రీ వైపు అనమాట. సూపర్ ఉంటుంది రైల్వే స్టేషన్ ఇది. ఎగ్మూర్ రైల్వే స్టేషన్లో నేను బ్రేక్ఫాస్ట్ తీసుకున్నానండి, లెమన్ రైస్. చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MAS. ఇక్కడికే మన జర్నీ 789 కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయిందండి. మన ట్రైన్కి తమిళనాడులో ఆఖరి స్టాపు చెన్నై ఎగ్మూరు. చెన్నై ఎగ్మూర్ అంటే మనకి చెన్నై వచ్చినట్టే, అంటే రెండు ఒకటే అనమాట. చెన్నైకి ఒక సపోర్టింగ్ రైల్వే స్టేషను చెన్నై ఎగ్మూరు. స్టేషన్ లోపల చూడండి ఎంత బాగుందో. మనకి చెన్నై ఎగ్మూరు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తే మనకి 4వ నెంబర్ ప్లాట్ఫామ్ వస్తుందండి. మనకి 1, 2, 3 ప్లాట్ఫామ్స్ ఇక్కడ డెడ్ ఎండ్ లాగా కనిపిస్తాయి. ఈ పక్క కూడా కొత్తగా రెనోవేషన్ అది జరుగుతుంది చూడండి, వెనకాల స్టేషన్ బిల్డింగ్ అయితే కడుతున్నారు. సో 1, 2 ప్లాట్ఫామ్స్ అయితే ఇంకా ముందుకు ఉంటాయి అనమాట. మెయిన్ ఎంట్రింగ్ నుంచి లోపలికి వస్తే మనకు వచ్చేది ముందు 4వ నెంబర్ ప్లాట్ఫామ్. ఇదిగోండి ఇది ఈ పక్క 5, 6 ప్లాట్ఫామ్ వైపు అనమాట. లోకల్ ట్రైన్ అయితే ఒకటి ఆగుంది ఇక్కడ, చాలామంది ఉన్నారు, రష్గా ఉంది ట్రైన్ కూడాను. స్టేషన్ చూడండి అసలు ఎంత బాగుందో నిజంగానే. రాత్రి మొదలలో చపాతీ దబ్బేసింది, కానీ పొద్దున్నే చెన్నై ఎగ్మూర్లో మాత్రం పులిహోర అదిరిపోయిందండి. 50 రూపాయలు తీసుకున్నారు. క్వాంటిటీ తక్కువైనా సరే చాలా బాగుంది టేస్ట్. చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్ నుంచి కూడా మనం బయలుదేరిపోయామండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఆంధ్రాలో ఉండబోతుంది సూళ్ళూరుపేట. టైం ఉదయం 10:30 అవుతుందండి. చూపిస్తాను అండి. 10:05 బయలుదేరాలి మనం ఈ స్టేషన్ నుంచి. ప్రస్తుతం ఒక 25 నిమిషాల్లో ఆలస్యంలో బయలుదేరాం, అంటే ఇనాగ్రల్ రన్లో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం 25 నిమిషాలు ఆలస్యంలో బయలుదేరాం. బాయ్ బ్రో. ICF తాంబరం లోకల్ మెమో. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్. ఇది చెన్నై పార్క్ రైల్వే స్టేషన్ అండి. చెన్నై పార్క్ రైల్వే స్టేషను, మనకి చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషను, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను, ఈ 3 పక్క పక్కనే ఉంటాయి మనకి. బ్యాక్ సైడే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంటుందండి. అటు సైడ్ వద్దు సబరన్ టెర్మినల్. అది ఇదిగోండి టాప్ కనిపిస్తుంది చూసారా, క్లియర్ కనిపిస్తుంది చూడండి ఇప్పుడు. అదిగోండి అది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను, అది చెన్నై లోకల్ సబరన్ రైల్వే స్టేషన్. అది ఒకవేళ మనం కనుక చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి ఎగ్మూర్ రావాలనుకుంటే జస్ట్ అక్కడ మనం దిగిపోతే అండర్ పాస్ గుండా మనం చెన్నై పార్క్ స్టేషన్కి అయితే వచ్చేచ్చు. పక్కనే ఉంటాయి స్టేషన్స్ అన్నీ కూడాను.
ఇది తాంబరం లోకల్ మెమో వరుసగా ఉన్నాయి వెయిటింగ్లో. ఎలక్ట్రిక్ లోకో షెడ్ రోయపురం. పక్కన లూప్ లైన్లో కనిపిస్తున్న ట్రైన్ చార్మినార్ ఎక్స్ప్రెస్. హైదరాబాద్ నుంచి చెన్నై బీచ్ వరకే నడుస్తుంది ప్రస్తుతం ట్రైన్. అది ఇంతకుముందు తామరం వరకు వెళ్ళేది. కొన్ని పనుల కారణంగా ఈ ట్రైన్ చెన్నై బీచ్ వరకే నడుపుతున్నారు. ఆ ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఉందండి. హైదరాబాద్ హుబ్లీకి రేక్ షేరింగ్ అయితే మార్చినట్టున్నారు ఆ ట్రైన్కి. అవుటర్లో ఉంది. ఇదిగోండి ఇంకొంచెం ముందుకు రాగానే మనకి అవుటర్లో ఇంకొక లైన్ అయితే కనిపిస్తుంది. అదనమాట యాక్చువల్గా చెన్నై సెంట్రల్కి వెళ్ళే లైన్ అయితే అది. ఇది మనకి ఎగ్మూరు వెళ్ళే లైన్. ఇప్పుడు ఈ 2 లైన్లు ఉన్నాయి చూసారా, ఇవి ప్రస్తుతం ఇక్కడ విడిపోయినా అక్కడికి మన చెన్నై సెంటర్ వెళ్ళేసరికి మళ్ళీ దగ్గరగా ఉంటాయి అనమాట. అదేవిధంగా ఆ చివరిని కనిపిస్తున్నాయి చూసారా ట్రాక్స్, అవి ఏంటంటే మనకి అరకోణం వెళ్ళే లైన్. అది అరకోణం వెళ్ళే లైను. మళ్ళీ అరకోణం నుంచి పెరంబూరు మీదుగా చెన్నై సెంట్రల్కి అయితే ఉంటుందన్నమాట సపరేట్గా లైన్. అది స్కిప్పింగ్ విఓసి నగర్. ఇంకా మనకి జంక్షన్ రూట్లు అయితే అయిపోయినాయండి. డైరెక్ట్ మనకి గూడూరు జంక్షనే. గూడూరు జంక్షన్లో మనకి అఫీషియల్గా స్టాప్ లేదు, కానీ టెక్నికల్ హాల్ట్ అయితే ఉంటుంది. ఇంకా మధ్యలో ఉన్నాయనుకోండి నాయుడుపేట, సూలూరుపేట స్టేషన్స్. ఇదిగోండి చెన్నై వచ్చి సముద్రం చూపించకపోతే ఎలా చెప్పండి, ఎంత కూడా సముద్రమే. పినాకిని వారు వచ్చేస్తున్నారు. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. బాయ్ బాయ్ తమిళనాడు. చిలక కాలువతో బార్డర్ అండి. ఆంధ్ర తమిళనాడు బార్డర్ చిలక కాలువ. ఆంధ్రాలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మనం తమిళనాడులోకి ఎంటర్ అవుతాం. మళ్ళీ తమిళనాడు ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర. ఇది మళ్ళీ ఆంధ్ర బార్డర్. అంటే 2 బార్డర్లు ఉంటాయి, చిన్న చిన్న కటింగ్ ఉంటుంది అనమాట ఈ పక్క అంతా కూడా. తడా రైల్వే స్టేషన్కి వచ్చామండి. ఇది మనకి ఆంధ్ర తమిళనాడు బార్డర్లో ఉంటుంది అనమాట ఈ రైల్వే స్టేషను. సో ఇక్కడ నుంచి మనం పూర్తిగా ఆంధ్రాలోకి అయితే వచ్చేసినట్టే. ఇక మన ట్రైన్కి సంబంధించిన రెగ్యులర్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది ఒక వీక్లీ ఎక్స్ప్రెస్గా నడుస్తుందండి. అంటే మనకి నాగర్కోవిల్ నుంచి చెర్లపల్లి చూసుకున్నా, చెర్లపల్లి నుంచి నాగర్కోవిల్ చూసుకున్నా వారంలో ఒకరోజు మాత్రమే ఉంటుంది. మనకి నాగర్కోవిల్ నుంచి చెర్లపల్లికి మార్చి 12 గురువారం నుంచి అయితే ప్రారంభమవుతుంది అనమాట. అంటే ఈ రోజు నుంచే. తిరుగు ప్రయాణాలు మనకి చెర్లపల్లి నుండి నాగర్కోవిల్ వెళ్ళే రైలు మార్చి 14వ తారీఖు శనివారం నుంచి అయితే ప్రారంభమవుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు, వారంలో ఒకరోజు మాత్రమే ఉంటుంది. ఇక నెంబర్ చూసుకుంటే మనకి నాగర్కోవిల్ నుంచి చెర్లపల్లి వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి 16357. ఈ రైలు వారంలో ఒకరోజు ప్రతి గురువారం రాత్రి 12:12 నాగర్కోవిల్ నుంచి బయలుదేరి 3వ రోజు శనివారం తెల్లవారుజాము 4:20 చెర్లపల్లి చేరుకుంటుంది. చెర్లపల్లి నుండి నాగర్కోవిల్ వెళ్ళే ట్రైన్ నెంబర్ వచ్చేసి 16358. ఈ రైలు వారంలో ఒకరోజు ప్రతి శనివారం ఉదయం 8:15 చెర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం 3:35 నాగర్కోవిల్ అయితే చేరుకుంటుందన్నమాట. టోటల్గా చూసుకుంటే 3 రాష్ట్రాల గుండా అయితే ప్రయాణిస్తుంది. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మీదుగా 1488 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుందండి మన ట్రైను. ఇక ప్రయాణ సమయం చూసుకుంటే నాగర్కోవిల్ నుంచి చెర్లపల్లి వెళ్ళినప్పుడు 28:30 గంటలు, చెర్లపల్లి నుంచి నాగర్కోవిల్ వెళ్ళినప్పుడు దాదాపు 31:30 గంటలు అయితే సమయం పడుతుంది. మార్గం మధ్యలో నాగర్కోవిల్కి చెర్లపల్లికి మధ్యలో 30 హాల్ట్ రైల్వే స్టేషన్స్లో ఆగుతుందండి మన ట్రైను. సూళ్ళూరుపేటకి అవుటర్లో ఉన్నామండి, స్టేషన్ బయట ఉన్నాం. ఈ పక్కంతా ట్రిపుల్ ట్రాక్ సంబంధించిన వర్క్స్ అనుకుంటా. మట్టి లైన్ చేస్తున్నారు. సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. టైం వచ్చేసి మధ్యాహ్నం 1:15 అయిందండి. 1:12 రావాలి మనం సూళ్ళూరుపేట రైల్వే స్టేషన్కి. ఇది మన ఆంధ్రాలో మొదటి హాల్ట్ రైల్వే స్టేషన్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, ట్రైన్ ఇంకా చెర్లపల్లి వెళ్ళలేదు కదా, మరి నాగర్కోవిల్ నుంచి ఈరోజు ఎలా ప్రారంభమవుతుందని మీకు డౌట్ అయితే రావచ్చు.
ఏంటంటే ఇప్పుడు ఇది ఇనాగ్రల్ రన్ కోసం ఒక ఎక్స్ట్రా రేక్ అయితే తీసుకొచ్చారండి. ఎక్స్ట్రా రేక్ అంటే ఒక ట్రైన్ని సపరేట్గా ఇనాగ్రల్ అయితే చేస్తున్నారన్నమాట. మనకి రెగ్యులర్ రన్లో కూడా మనకి సేమ్ ఇటువంటి ట్రైనే ఉంటుంది. ఆ ట్రైన్ ఏంటంటే మనకి మంగళూరు నుంచి నాగర్కోయిల్గా వస్తుంది చూసారా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఆ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రేక్ షేరింగ్ ఉంటుందన్నమాట నాగర్కోయిల్ నుంచి చెర్లపల్లికి. సేమ్ ట్రైను సేమ్ కోచ్ పొజిషన్ కూడా ఉంటుంది. మొత్తం 8 స్లీపర్ క్లాస్ కోచెస్ ఉంటాయి ట్రైన్లో. మనకి 11 జనరల్ కోచెస్ ఉంటాయి, 2 SLRD కోచెస్ అయితే ఉంటాయన్నమాట. సో మనకి జనరల్ క్లాస్లో మనకి టికెట్ ప్రైస్ చూసుకుంటే మనకి నాగర్కోయిల్ నుంచి చెర్లపల్లికి టోటల్గా సుమారు జనరల్లో 450 రూపాయల వరకు ఉండొచ్చండి. అదే మనకి స్లీపర్ క్లాస్లో చూసుకుంటే 750 రూపాయలు అయితే ప్రైస్ అయితే పడుతుంది మనకి. అదేవిధంగా ఫుడ్కి సంబంధించి ఒక ప్యాంట్రీ కార్ కూడా ఉంటుందండి. హాట్ బఫెట్ కార్ అనేది ఒక కోచ్ అయితే ఉంటుందన్నమాట. ఫుడ్ అది కూడా మనకి అందులో రెడీ చేసిస్తారు. సూళ్ళూరుపేట నుంచి ఒక గంట ఆలస్యంగా బయలుదేరాం కదండి. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నాయుడుపేట. 0, 6, 3, 5, 7. బాయ్ బాయ్ సూళ్ళూరుపేట. నాయుడుపేటలో కలుతాము. ఇక రెగ్యులర్ రన్లో కూడా మనకి ఇవే స్టాప్స్ ఉంటాయి. స్టాప్స్ ఏమేమి ఉంటాయన్నది ఒకసారి చెప్తాను చూడండి. నాగర్కోయిల్ జంక్షన్ తర్వాత వల్లియూరు, తిరునాల్వేలి జంక్షన్, కోవెల్పట్టి, సాతూరు, విరుదునగర్ జంక్షన్, మధురై జంక్షన్, దిండుగల్ జంక్షన్, తిరుచిరాపల్లి జంక్షన్, తంజావూరు జంక్షన్, పాపనాశం, కుంభకోణం, మైలాదుతురై, సిర్కాజీ, చిదంబరం, తిరుపాదురు పులియూరు, విల్లుపురం జంక్షన్, చెంగల్పట్టు జంక్షన్, తాంబరం, చెన్నై, ఎగ్మోర్. ఇవి తమిళనాడులోని స్టాప్స్ అండి. దాని తర్వాత ఆంధ్రాలోకి ఎంటర్ అవుతుంది. ఆంధ్రాలో చూసుకుంటే మనకి సూళ్ళూరుపేట, నాయుడుపేట, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి స్టేషన్స్లో ఆగుతుందండి. దాని తర్వాత తెలంగాణలోకి ఎంటర్ అవుతుంది. తెలంగాణలో మిర్యాలగూడ, నల్గొండ, చెర్లపల్లి రైల్వే స్టేషన్స్లో ఆగుతుందండి. మనకి తెలంగాణలో 3 హాల్ట్ రైల్వే స్టేషన్స్, ఆంధ్రాలో 9 హాల్ట్ రైల్వే స్టేషన్స్, మనకి తమిళనాడులో 20 హాల్ట్ రైల్వే స్టేషన్స్ అయితే ఉంటాయండి. గూడూరులో ఈ ట్రైన్కి స్టాప్ అయితే లేదు, టెక్నికల్ హాల్ట్ అయితే ఉంటుంది. నాయుడుపేట రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. Number 06357 bound from Nagarkoil junction to Cherlapalli is on platform number 1. నాయుడుగారిపేట నుండి బయలుదేరిపోయామండి. వాటర్ బాటిల్ దొరుకుతుందేమో అని చెప్పేసి వెళ్ళాను. అసలు ఎక్కడ వాటర్ కాదు కదా, ఏమీ కనపడలేదు ఇక్కడ. నాయుడుపేట తర్వాత మన ట్రైన్ ఆగేది గూడూరు రైల్వే స్టేషన్లో. బాయ్ బాయ్ నాయుడుపేట. అంటే గూడూరు అంటే టెక్నికల్ హాల్ట్ అండి. ఏం ట్రైన్ ఇది? గూడూరు జంక్షన్ అవుటర్లో ఉన్నామండి. అదిగోండి మనకి జంక్షన్ రూట్. గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. 12:50 రావాలి మనం గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి. ఈ ఇనాగరల్ టైం టేబులే బాగా ఎక్కువ ఇచ్చారు అనుకుంటే ఇంకా గంట లేట్లో వచ్చాం. 1:05 లేట్లో వచ్చాం మనం గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి. 12:50 రావాలి, 1:55 వచ్చామండి. ట్రైన్లో ఒక నీళ్లు లేవు, ఒక కూడు లేదు, కుమ్ము లేదు. ఎలా అంటే అలా ఉంది మా పరిస్థితి. మెమో ట్రైన్ ఉంది, రేణిగుంట జంక్షన్ వెళ్ళే ట్రైన్. గూడూరు నుంచి రేణిగుంట అయితే వెళ్తుంది అనమాట. ఈ ట్రైన్ ఇప్పుడు విజయవాడ నుంచి రేణిగుంట వచ్చింది, గూడూరు వచ్చింది. గూడూరు నుంచి రేణిగుంట అయితే వెళ్తుంది ట్రైన్. సింహపురి పల్లక్నామా. బోల్డంత టైం వేస్ట్, దానివల్ల ఒక ప్లాట్ఫామ్ వేస్ట్ అవుతుంది. దాన్ని ముందుకో వెనక్కో ఎక్కడికో పొడిగితే బాగుంది ట్రైన్ని. ఎప్పుడు చూసినా డే టైంలో ఇక్కడే ఉంటుంది ఆ బండి. గూడూరు జంక్షన్. బాయ్ బాయ్ గూడూరు జంక్షన్. టెక్నికల్ హాల్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. గూడూరు నుంచి బయలుదేరిపోయాం. మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నెల్లూరు. సో గుర్తుపెట్టుకోండి, గూడూరు జంక్షన్కి ఈ ట్రైన్కి స్టాప్ ఉండదు. టెక్నికల్ హాల్ట్ ఏదైనా ఉంటే అప్పుడప్పుడు ఆగుతూ ఉంటుంది అనమాట ఇలాగా. నెల్లూరు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. నెల్లూరు కూడా గంట లేట్లో ఉన్నామండి. రెండో నెంబర్ ప్లాట్ఫామ్ ఆగింది మన ట్రైన్. స్టేషన్ ఏంటి ఈరోజు కొద్దిగా ఖాళీగానే కనపడుతుంది.
స్కిప్పింగ్ సింగరాయకొండ. టంగుటూరు రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నామండి మనం. ఏంటో ఈ బండి ఎల్లా మానని వెళ్తుంది. స్పీడ్ అందుకున్నాడు అలా స్లో చేస్తున్నాడు బండి. హజరత్ నిజాముద్దీన్ చెన్నై రాజధాని వెళ్ళిపోతుందండి. ఒంగోలు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. బాబోయ్, నిజంగా ఈ నాగరాల రన్ రోజు ఇంత ల్యాగ్ ఉంటుంది అనుకోలేదండి. దాదాపు 2 గంటలు ఆలస్యంగా వచ్చాం మనం ఒంగోలు రైల్వే స్టేషన్కి. కృష్ణా ఎక్స్ప్రెస్ ఆదిలాబాద్ నుంచి తిరుపతి వెళ్తుంది. కృష్ణా ఎక్స్ప్రెస్. బాబోయ్, ఏంటి ఈరోజు బండి అంత ఖాళీ లేదు అలా. సరిగ్గా 2 గంటల ఆలస్యంలో మనం ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి కూడా బయలుదేరామండి. అసలు ఈ పాటికి తెనాలి దగ్గరలో ఉండాలి, అటువంటిది ఇంకా ఈరోజు ఒంగోలులోనే ఉన్నాం. చాలా అంటే చాలా లాక్ చేశాడు చెన్నై తర్వాత ట్రైన్ని. బాయ్ బాయ్ కృష్ణా ఎక్స్ప్రెస్ అండ్ బాయ్ బాయ్ ఒంగోలు. ఒంగోలు నుంచి ఎంతమంది ఉన్నారు? చీరాల రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. చీరాల వచ్చేసరికి సాయంత్రం 5:19 అయ్యిందండి. చీరాల నుండి 3:20 బయలుదేరాలండి. 5:20 బయలుదేరుతున్నాం. చూసారా, కరెక్ట్గా ఇక్కడి నుంచి కూడా 2 గంటల ఆలస్యంలో బయలుదేరుతున్నాం. మనం 4వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరుతున్నాం. 3వ నెంబర్లో మన లోకల్ వందే భారత్ ఉంది. బాయ్ బాయ్ చీరాల. బాపట్లలో కలుద్దాం. స్కిప్పింగ్ స్టూవర్ట్పురం. अमृत भारत एक्सप्रेस 063557 में सभी यात्रियों का स्वागत है. వెల్కమ్ టు బాపట్ల. బాపట్లకు వచ్చేసాం. టేడాం. బాయ్ బాయ్ బాపట్ల. టేడాం. ప్రస్తుతం మన ట్రైన్ అయితే అలాగా బాగా డిలేలో నడుస్తుంది. తెనాలి జంక్షన్ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇంకా 3 కిలోమీటర్ల దూరంలో ఉంది తెనాలి జంక్షన్. దాదాపు 1.5 లేట్లో చేరుకోబోతున్నాం మనం తెనాలి జంక్షన్కి. తెనాలి జంక్షన్కి అవుటర్లో ఉన్నామండి. అదిగోండి రేపల్లె లైన్. దాదాపు 1 గంటన్నర ఆలస్యంలో మనం తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్కి చేరుకోబోతున్నాం. భారతీయ రైల్వేతో ప్రయాణించినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఎప్పుడో సాయంత్రం 4:50 రావాల్సిన తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్కి 6:20 వచ్చిందండి ట్రైను. సుమారు 1.5 గంటల ఆలస్యం. టేడాం. బిలాస్పూర్ తిరుపతి బండి ఎక్కేసి భీమవరం వెళ్ళిపోదాం, ఆయన రాజమండ్రి వెళ్ళిపోదాం ప్లాన్ చేసుకుని టికెట్ బుక్ చేసుకున్నాం. బండి 1.5 గంటల లేట్ రావడం వల్ల బిలాస్పూర్ తిరుపతి ట్రైన్ ఇప్పుడే వెళ్ళిపోయింది. టేడాం. ఇక ఓవరాల్గా చూసుకుంటే మనకి హైదరాబాద్ నుంచి నాగర్కోయిల్ వైపు ఇప్పటి వరకు మనకి 2 ట్రైన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయండి. అందులో ఒకటి హైదరాబాద్ కన్యాకుమారి స్పెషల్ ఎక్స్ప్రెస్, ఇంకొకటి కాచిగూడ నాగర్కోయిల్ వీక్లీ ఎక్స్ప్రెస్. దానికి తోడు ఇప్పుడు మనకి కొత్తగా ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు కూడా వచ్చింది. ఆ 2 కూడా డిఫరెంట్ రూట్లో వెళ్తాయి. ఇది కూడా కొత్త రూట్లో అయితే వెళ్తుందన్నమాట. ఇక నెక్స్ట్ మనం ట్రైను గుంటూరు సత్తెనపల్లి మిర్యాలగూడ మీదుగా చర్లపల్లి అయితే వెళ్ళిపోతుంది అనమాట. చర్లపల్లి వెళ్ళేసరికి రాత్రి 12-1 గంట అవుద్ది. ప్రస్తుతం నేను ఏంటంటే ఇక తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్లో దిగిపోయాను. మా ప్లాన్ ప్రకారం నేను తెనాలి జంక్షన్ దిగి ఇక్కడ నుంచి భీమవరం వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే ఆ ట్రైన్ అయితే మిస్ అయింది. జస్ట్ ఒక 2 మినిట్స్ గ్యాప్లో వెళ్ళిపోయింది అనమాట. ఈ బండి 1.5 గంటన్నర లేట్గా రావడం వల్ల. మొత్తానికి మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు తెనాలి జంక్షన్ నుంచి కూడా బయలుదేరిపోతుంది. బాయ్ బాయ్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. ఓవరాల్గా ఇదండి మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.